100 ఓములని ఇచ్చింది సార్. దీని శ్రేణి సంధానం ఆన్సర్ డాష్ ఎంత అన్నాడు. శ్రేణి అంటే సూత్రం ఏంటిది? దేర్ఫోర్ R ఈజ్ ఈక్వల్ R1 ప్లస్ R2 సార్. R ఈజ్ ఈక్వల్ R1 ప్లస్ R2. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక ఒకసారి చూస్తే వాటిని యాడ్ చేయాలి. కాబట్టి దేర్ఫోర్ R ఈజ్ ఈక్వల్ టు 1 ఓములు అంటే 100 ఓమ్స్ ఈజ్ ఈక్వల్ టు 101 ఓమ్స్. కాబట్టి నిరోధాల శ్రేణి సంధానం అనేది వాటి ఫలిత సంధానానికి సమానంగా ఉంటే నిరోధాల శ్రేణి సంధానంగా చెప్పాలి. కాబట్టి సార్ R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అనేది నిరోధాల శ్రేణి సంధానానికి ఫార్ములాగా చెప్పాలి. అంటే సార్ ఇక్కడ చూడండి, డెఫినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్, నిరోధాల శ్రేణి సంధానానికి డెఫినేషన్ కనుక చూస్తే 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాలను ఒక వరుస క్రమంలో అమర్చిన నిరోధాల శ్రేణి సంధానం. 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాలను ఒకే కరెంటు ప్రవహించిన నిరోధాల శ్రేణి సంధానం. 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాల గుండా ఒకే కరెంటు ప్రవహించిన నిరోధాల శ్రేణి సంధానం. వేరువేరు పొటెన్షియల్ ప్రవహించిన కూడా శ్రేణి సంధానమే. మరి శ్రేణి సంధానం ఆన్సర్ ఏం చేయాలి? ఇదంతా కూడా పక్క పెట్టి లాజికల్ ఆన్సర్ ఏంటంటే నిరోధాల శ్రేణి సంధానం చేయాలంటే వాటిని యాడ్ చేసి ఆన్సర్ చేయాలి, వాటిని కూడి ఆన్సర్ చేయాలి. ఇదే నిరోధాల శ్రేణి సంధానం. వీటిపైన మనం ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. చేసేటప్పటికి సమాంతర సంధానం నేర్చుకున్న తర్వాత వీటిని అంతా కూడా మనం ఒకటేసారి ప్రాబ్లమ్స్ చేయవచ్చు సార్. కాబట్టి నిరోధం పైన పక్క ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అది ఓమ్స్ లా అన్న కానివ్వండి, లేదా లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్న కానివ్వండి, లేదా సార్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ అండ్ parallel connection. Resistance in series and parallel connection is a series connection is a R is equal to R1 plus R2 and parallel connection is a R is equal to dash. ఇప్పుడు మనం చేసేటువంటిదిగా మనం చెప్పాలి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు సైడ్ హెడింగ్ నిరోధాల సమాంతర సంధానం. సమాంతర సంధానం అంటే ప్యారలల్ సిరీస్, సమాంతర సంధానం అని పిలవాలి. నిరోధాల శ్రేణి సంధానం అండ్ సమాంతర సంధానం, దీన్ని మనం ప్యారలల్ కనెక్షన్, ప్యారలల్. ఓకేనా? సమాంతర సంధానం ప్యారలల్ కనెక్షన్గా చెప్పాలి. సిరీస్ కనెక్షన్స్ అండ్ ప్యారలల్ కనెక్షన్కి మనం మాట్లాడుకుంటే ఏంటి సార్ అన్నప్పుడు, సరిగో ఇక్కడ ఒక నిరోధం ఉంది అని మీరు ఊహించుకోండి. ఇలా సార్ ఇక్కడ ఒక నిరోధం అనేది ఉందిగా ఊహించుకోండి. ఇక్కడ ఒక నిరోధాన్ని 3 నిరోధాలు తీసుకున్నా సార్, R1 R2 R3. సార్ దీన్ని కామన్గా చూస్తే ఇది సార్ కామన్గా వీటిని టెర్మినల్స్గా మనం మాట్లాడుకుంటున్నాం కొసలుగా. ఇది R1 నిరోధం, ఓకేనా? దీని R2 నిరోధం, దీన్ని R3 నిరోధంగా చెప్పినప్పుడు చూడండి, R1 నిరోధాన్ని తీసుకొచ్చి R1 నిరోధం యొక్క మొదటి టెర్మినల్స్ ఇవన్నీ కూడా రెండవ టెర్మినల్స్ సార్. మీకు తెలిసి మొదటి రెండవ R1 R2 R3 నిరోధాల యొక్క మొదటి టెర్మినల్ని ఒకే ఉమ్మడి బిందువుకు సార్ R2 సంబంధించినటువంటి రెండవ టెర్మినల్, R1 R2 R3 సంబంధించినటువంటి రెండవ టెర్మినల్స్ని ఒకే ఉమ్మడి బిందువు కనుక కలిపినట్టయితే ఇలాంటి దాన్ని సమాంతర సంధానం అంటాం. కాబట్టి R1 R2 R3 నిరోధాల యొక్క మొదటి టెర్మినల్ని ఒకే ఉమ్మడి బిందువుకు, P అనేటువంటి ఉమ్మడి బిందువుకు సార్ R1 R2 R3 నిరోధాల యొక్క రెండవ టెర్మినల్స్ని Q అనేటువంటి ఒక ఉమ్మడి బిందువుకు కలిపితే ఏర్పడేటి అన్నీ కూడా సార్ నిరోధాల సమాంతర సంధానం. కాబట్టి సరే మొదటి కొసలన్నీ ఒకటే పాయింట్కి, రెండవ కొసలన్నీ ఒకే పాయింట్కి కనుక మనం కనెక్షన్ ఇస్తే ఇలాంటి దాన్ని సమాంతర సంధానం అంటాం. సరే R1 యొక్క ఉమ్మడి బిందువు R2 R3. కాబట్టి దీని యొక్క డెఫినేషన్ కనుక చూసినట్టయితే 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాలను ఒకే ఉమ్మడి బిందువుకు కలపగా ఏర్పడేటువంటి అమరికను నిరోధాల సమాంతర సంధానం అంటాం. సార్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పాయింట్ మీన్స్ అన్ని ఉమ్మడి బిందువు. మరి సార్ ఏ ఇంటర్సెక్షన్? బి. ఏ ఇంటర్సెక్షన్ అంటే ఉమ్మడి మూలకాలు అంటే ఉమ్మడి కుటుంబం. ఊహించుకోండి, పెద్దనాన్న పెద్దమ్మ అంటే పెద్దనాన్న వాళ్ళు ఒకే ఇంట్లో ఉండాలి, చిన్నాన్న వాళ్ళు ఒకటే ఉండాలి, బాబాయ్ అంతా ఒకటే ఉండాలి, అంటే అన్నీ కలిపి ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. కాబట్టి ఏ టెర్మినల్ అంతా కూడా అన్ని ఫస్ట్ టెర్మినల్స్ అంతా ఒకే ఉమ్మడి బిందువుకు, సెకండ్ టెర్మినల్ అంతా ఒకే ఉమ్మడి బిందువుకు, 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాలను ఒకే ఉమ్మడి బిందువుకు కలపగా ఏర్పడేటువంటి పాయింట్ను, ఒకే ఇంటర్సెక్షన్ ఆఫ్ పాయింట్ని కనుక కలిపితే నిరోధాల శ్రేణి సంధానం అంటాం. మరి నిరోధాల శ్రేణి సంధానం చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది సార్? ఒకసారి చూడండి, ఒకటి బ్యాటరీ తీసుకుంటున్నా సార్, కామన్గా బ్యాటరీ, దీనికి ఒక అమ్మీటర్ను జత చేస్తున్నా, కరెంటును కొలవడానికి ఉపయోగించేది. దీన్ని తీసుకొచ్చి ఒక
ప్లగ్కి స్విచ్కి ఇచ్చేసాను, ఒక స్విచ్ ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఇచ్చాను. సరే దీనికి ఇటొక నిరోధం ఇటొక నిరోధం, ఈ నిరోధం ఇక్కడొకటి కలిపాను సార్, ఇలా కనెక్షన్ ఇచ్చాము సార్. ఇలా ఇచ్చేసి ఈ రెండింటిని తీసుకొచ్చి ఓకేనా సార్. ఇక్కడ చూడండి, ఇది P అనే ఉమ్మడి బిందు, ఇది Q అనే ఉమ్మడి బిందు, ఇది తీసుకొచ్చాను. తీసుకొచ్చి ఏం చేస్తున్నాం సార్ అంటే దీన్ని తీసుకొచ్చి ఇలా కనెక్షన్ ఇచ్చాం. చూడండి ఒకసారి ఓకేనా. మీరు 3 అయితే 3 తీసుకోండి, 2 అయితే 2 తీసుకోండి. దీన్ని R1 నిరోధం అనుకుంటున్నా, దీన్ని R2 నిరోధం అనుకుంటున్నా. ఓకేనా. ఇది బ్యాటరీ B ప్లస్ అండ్ మైనస్. చూడండి సార్ ఒకసారి, బ్యాటరీ B నుంచి వచ్చేటువంటి కరెంట్ ఇలా వెళ్ళి స్విచ్ ద్వారా వెళ్ళి ఇలా వెళ్తుంది సార్. 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాలను ఒకే ఉమ్మడి బిందువుకు, ఇప్పుడు ఇంకోటి తీసుకున్నాం అనుకోండి, ఇలా ఒకే ఉమ్మడి బిందువుకు కలపగా ఏర్పడేటువంటి అమరికను నిరోధాల సమాంతర సంధానం అంటాం. మీ ఇష్టం, 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాలను తీసుకోవాలి. ఇక్కడ నుంచి వచ్చేటువంటి కరెంటును నేను ఏమనుకుంటున్నా సార్ అంటే IP అనేటువంటి కరెంట్ అనుకుంటున్నా అనుకోండి సార్. ఎందుకంటే I ఇన్ ప్యారలల్, ఇంతకుముందు IS అనుకున్న, I ఇన్ సిరీస్, ఇది I ఇన్ ప్యారలల్ కనెక్షన్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి వస్తుంది ఒక స్విచ్ ద్వారా వెళ్తుంది, ఇక్కడి వరకు పోయేటువంటి కరెంటు IP అనేటువంటి కరెంటు పైకి, ఎందుకంటే వేరే ఇలా వచ్చి ఇక్కడికి వచ్చాక ఏమైంది సార్, IP అనేటువంటి కరెంటు ఇక్కడ దాకా రాగానే ఏంది, PQ అనే ఉమ్మడి బింది, ఇటోటి పాయింట్ ఉంది, ఇటొక పాయింట్ ఉంది, 2 దారులు ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి, ఇటు పోయే కరెంట్ ఏంది, ఇటు పోయే కరెంటు. సరే ఇటు పోయేటువంటి కరెంటును నేను IP1 అనేటువంటి కరెంట్ అనుకుంటున్నా, ఎందుకంటే 2 దారులు ఉన్నాయి. దీన్ని చూసేది దీని IP2 అనేటువంటి కరెంటు, ఎందుకంటే IP1 అటు IP2 ఇటు, ఇవి 2 సేమ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ బిందు కలిపి ఉన్నాయి కాబట్టి వీటి మొత్తం పొటెన్షియల్ ఒకటే V అనుకుంటున్నా. అంటే ఈ డెఫినేషన్ మనం ఎలా చెప్పొచ్చు సార్, దాన్ని 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాలను ఒకే ఉమ్మడి బిందువు కలిపిన సమాంతర సంధానం. 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాల గుండా వేరువేరు డిఫరెంట్ కరెంట్స్, వేరువేరు కరెంట్లు ప్రవహించిన కూడా సమాంతర సంధానమే అని పిలవాలి. ఇంతకుముందు అంటే చూడండి, ఒకే కరెంట్ ఒకే దారి ఉంది, ఇక్కడ 2 దారులు ఉన్నాయి, ఇక్కడ అటో కరెంట్ ఇటో కరెంట్, అంటే దాదాపుగా దానికి రివర్స్ ఇదిగా చెప్పాలి. కాబట్టి దాంట్లో ఒకే కరెంటు పోతే దీంట్లో వేరు కరెంట్లు, ఇవి 2 కలిసే ఉన్నాయి కాబట్టి దీని యొక్క మొత్తం పొటెన్షియల్ వీనే సార్. అంతకుముందు ఇవి కలిసిలే కాబట్టి దాని V1 V2, దీని మొత్తం వీనే సార్. 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాల గుండా ఒకే పొటెన్షియల్ ప్రవహించిన కూడా, ఓకేనా, ఒకే పొటెన్షియల్ ప్రవహించిన కూడా దీన్ని సమాంతర సంధానం ఉంటుంది. వేరు కరెంట్లు అంటే చూడండి, IP1 అనేటువంటి కరెంటు, IP2 అనేటువంటి కరెంటు మీకు తెలుసుగా, 2 డిఫరెంట్ కరెంట్లు, దీని యొక్క పొటెన్షియల్ ఒకటే. కాబట్టి సరే ఒకసారి శ్రేణి సమాంతరకు డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి ఈజీగా. నేను మాట్లాడే చూడండి, 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాలను ఒకే వరుస క్రమంలో అమరుస్తాయి శ్రేణి సంధానం. ఓకేనా. 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాలను ఒకే ఉమ్మడి బిందువు కలిపితే ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ సీక్వెన్స్ పాయింట్. 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాలు కూడా ఒకే కరెంటు ప్రవహిస్తే శ్రేణి సంధానం. 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాలు కూడా వేరు కరెంట్లు ప్రవహిస్తే సమాంతర సంధానం. సేమ్ కరెంటు డిఫరెంట్ కరెంట్. 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాలు కూడా వేరు పొటెన్షియల్లు ప్రవహిస్తే శ్రేణి సంధానం. 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాలు కూడా ఒకే పొటెన్షియల్ ప్రవహిస్తే దాని సమాంతర సంధానం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సీక్వెన్స్ ఆర్డర్, సేమ్ కరెంటు డిఫరెంట్ పొటెన్షియల్, ఇంటర్సెక్షన్ ఆఫ్ పాయింట్ డిఫరెంట్ కరెంటు సేమ్ పొటెన్షియల్, ఇదిగా చెప్తాం సార్. ఓకేనా. సరిగ్గా దీంట్లో బ్యాటరీ B ఉంది, అమ్మీటర్ ఉంది, K ఉంది, ఒకటే వోల్టేజ్ ఉంది, మనం చేసేదే రెసిస్టెన్స్. ఇక డిఫరెంట్గా ఉన్నాయి ఏంటి సార్ అంటే I అనేది డిఫరెంట్గా ఉన్నాయి. దేర్ఫోర్ IP రావాలంటే, మొత్తం కరెంట్ రావాలంటే ఏంటిది, IP1 ప్లస్ IP2. వలయంలో టోటల్ సర్క్యూట్లో మొత్తం కరెంట్ రావాలంటే, ఇక్కడ 2 కరెంట్లు ఉన్నాయి, దీంట్లో మొత్తం కరెంట్ రావాలంటే IP1 IP2 టోటల్ కరెంట్ రావాలి అంటే వాటిని యాడ్ చేస్తే కరెంట్ వస్తుంది. నెక్స్ట్ ఓమ్స్ లా. ఓమ్ నియమం అనేది ఏం చెప్తుంది సార్ అంటే మీకు ఆటోమేటిక్గా తెలుసు. ఓమ్స్ లా చేసేటువంటి నియమమే V ఈజ్ ఈక్వల్ టు IR. V ఈజ్ ఈక్వల్ టు IRనే ఓమ్స్ లా. దీని ఒక తమాషా త్రిభుజంగా మనం కనుక మాట్లాడుకుంటే VIR, ఐని IP అంటున్నాం, ఇది ఇంటూ ఇది బై అని చదవాలి. ఓకేనా సార్. దీంట్లో IP రావాలి, ఈక్వేషన్లో IP రావాలంటే ఏంటిది V/R. దేర్ఫోర్ సార్ IP ఈజ్ ఈక్వల్ టు V/R. అదే సమీకరణంలో IP1 ఉన్నదంటే V/R1. మరి V1/R1 రాయద్దు సార్ అంటే రాయద్దు, ఎందుకంటే ఒకే పొటెన్షియల్ కాబట్టి V ఒకటే రాస్తాం. నెక్స్ట్ IP2 ఈజ్ ఈక్వల్ టు V/R2. ఓకేనా. దేర్ఫోర్ సార్ ఈక్వేషన్ IP ఈజ్ ఈక్వల్ టు
IP1 ప్లస్ IP2 అనేటువంటి ఫార్ములా. ఓకేనా, దీని కనుక రాస్తే IP ఈజ్ ఈక్వల్ ఇది రాయచ్చుగా, V/R ఈజ్ ఈక్వల్ టు V/R1 ప్లస్ V/R2. దేర్ఫోర్ రెంట్లో V ఉంది కాబట్టి V కామన్ తీస్తున్నా, V/R ఈజ్ ఈక్వల్ Vని కామన్ తీస్తే 1/R1 ప్లస్ 1/R2. V క్యాన్సిల్ అయితే ఇక్కడ 1 ఉన్నట్టే కాబట్టి 1/R ఈజ్ ఈక్వల్ 1/R1 ప్లస్ 1/R2కి ఈక్వల్గా ఉంటే సార్ నిరోధాల సమాంతర సంధానం అంటాం. కాబట్టి నిరోధాలను సమాంతర సంధానం చేస్తే వాటి ఫలిత సంధానం వాటి విడి ఉత్కమనాల మొత్తానికి సమానం. ఉత్కమనం అంటే Rకి, ఉత్కమనం మీన్స్ 1/R, ఆపోజిట్ 1/Rకి ఈక్వల్గా పనిచేస్తుంది. దేర్ఫోర్ 1/R ఈజ్ ఈక్వల్ 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 డాష్ డాష్ డాష్. కాబట్టి నిరోధాలను కనుక ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక సెట్ చేస్తే, ప్యారలల్ కనెక్షన్ కనుక ఇస్తే వాటి మొత్తం ఫార్ములా సార్ R ఈజ్ ఈక్వల్ టు, అంటే 1/R ఈజ్ ఈక్వల్ 1/R1 ప్లస్ 1/R2. సార్ ఇంకా ఫార్ములా కనుక మనం క్లీన్ చేస్తే, కాసాగ్ కనుక కడితే 1/R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కాసాగు R1 ఇంటూ R2 అనేది కామన్గా అవుతుంది సార్. ఇక్కడ R1 ఇంటూ R2 అంటే R2 ప్లస్ R1. మనకు కావాల్సింది R. దీన్ని కనుక తిప్పి రాస్తే, దీని కనుక ఇలా తిప్పి రాస్తే మనకు కావాల్సింది Rని తిప్పి రాస్తే దీన్ని తిప్పి రాయాలి. దేర్ఫోర్ R/1 అంటే R కదా, R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. దేర్ఫోర్ టోటల్ ఈక్వేషన్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కనెక్షన్, దేర్ఫోర్ R ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 అనేటువంటిది ఫార్ములాగా చెప్పాలి. కాబట్టి మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ resistance in series connection and resistance in parallel connection. resistance in series connection కనుక చూస్తే, resistance in series connection చూస్తే R is equal to R1 plus R2. resistance in parallel connection చేస్తే R is equal R1 into R2 by R1 plus R2. కాబట్టి నిరోధాల శ్రేణి సంధానం కనుక చూస్తే వాటిని యాడ్ చేసి ఆన్సర్ చేయాలి. నిరోధాల సమాంతర సంధానం చేస్తే R ఈజ్ ఈక్వల్ R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 అనేటువంటి ఫార్ములాతోని మనం ఆన్సర్ చేసుకోవాలి. కాబట్టి ఈ రెండిట్లపైన చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ కనెక్షన్స్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కనెక్షన్. రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ కనెక్షన్ R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. మరి రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ కనెక్షన్ ఇన్ సీక్వెన్స్ ఆర్డర్, సేమ్ కరెంట్, డిఫరెంట్ పొటెన్షియల్. అండ్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కనెక్షన్ ఆన్సర్ ఈస్ ఓకేనా సీక్వెన్స్ ఆర్డర్, ఓకేనా, సేమ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పాయింట్ సార్, సేమ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పాయింట్ అండ్ డిఫరెంట్ కరెంట్ అండ్ సేమ్ పొటెన్షియల్ ఈజ్ ఏ ప్యారలల్ కనెక్షన్. కాబట్టి సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్గా మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. రేపు బ్యాటరీలో వస్తుంది, సెకండ్ కెపాసిటర్లో వస్తుంది. కాబట్టి మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్వశ్చన్. ఇక్కడ కనుక ఆన్సర్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే 6 ohms అండ్ 12 ohms, 6 ohms అండ్ 12 ohms సార్. ఇందులో సార్ రెసిస్టెన్స్ సిరీస్ కనెక్షన్ శ్రేణి సంధానం ఆన్సర్ ఏంటిది, సమాంతర సంధానం ఆన్సర్ ఏంటిది, ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, రీసెంట్గా అడిగినటువంటి క్వశ్చన్ 1 ohm అండ్ 100 ohms. ఓకేనా, శ్రేణి సంధానం ఏంటి, సమాంతర సంధానం ఏంటి, ఓకేనా, మర్చిపోదు సార్. 5 ohms, 10 ohms and 15 ohms సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్. ఓకేనా, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. R1, R2లను సిరీస్ కనెక్షన్ చేశారట, శ్రేణి సంధానం చేస్తే 9 ohms అంట. ఓకేనా, R1, R2ను ప్యారలల్ కనెక్షన్ సమాంతర సంధానం చేస్తే వాటి యొక్క ఆన్సర్ 2 ohms అట. అయినా వాటి విడి నిరోధాలైన R1, R2 విలువ ఎంత? కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక ఒకసారి చూస్తే ఈ ప్రాబ్లమ్స్ని ఎగ్జామినేషన్లో చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్గా చెప్పొచ్చు. కాబట్టి మనం చూసి ఆన్సర్ చేయాలి. మీకు ఒక లాజిక్ చెప్తే అయిపోతుంది సార్. కాబట్టి ఒకసారి చూడండి, కిందది R1, R2లను రెండింటిని సిరీస్ కనెక్షన్ చేస్తేనో 9 ohms అట, ప్యారలల్ కనెక్షన్ చేస్తే 2 ohms అట. ఆయన విడి ఎంత అనేటువంటి క్వశ్చన్స్ అడిగాడు. ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం సార్. ఫస్ట్ది
సార్ 6 ohms అండ్ 12 ohms శ్రేణి సంధానం అంటే సిరీస్ కనెక్షన్. సిరీస్లో ఏం రాస్తాం సార్? సిరీస్లో R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 సార్. సిరీస్ కనెక్షన్ కాబట్టి ఇదే కాబట్టి దేర్ఫోర్ R ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 12 6 ప్లస్ 12 6 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 18 ohms సార్. మరి రెండవది ఏంటిది? సమాంతర సంధానం, ప్యారలల్ కనెక్షన్. సమాంతర సంధానం కనుక రాస్తే R ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 అనేటువంటి ఫార్ములా. ఈ ఫార్ములాతోని మనం ఆన్సర్ చేయాలి. దేర్ఫోర్ R ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ R2 మీన్స్ 6 ఇంటూ 12 బై 6 ప్లస్ 12. దేర్ఫోర్ కనుక చూస్తే 6 ఇంటూ 12 బై 18. ఓకేనా? 6 1s 6 3s 3 1s 3 4s కాబట్టి R ఈజ్ ఈక్వల్ టు 4 ohms. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ కనుక చూడండి, రెండో ప్రాబ్లం సార్. R ఈజ్ ఈక్వల్ టు శ్రేణి సంధానం అంటే సిరీస్ కనెక్షన్. సిరీస్ కనెక్షన్ కనుక మనం ఆన్సర్ చేస్తే ఏమైతే సార్? సిరీస్లో R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 100 ప్లస్ 1 ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ టు 101 ohms సార్. ప్యారలల్ కనెక్షన్ కనుక చూస్తే ప్యారలల్ కనెక్షన్ కనుక ఒకసారి చూస్తే R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? R1 ఇంటూ 100 ఇంటూ 1 ఇంటూ 100 బై 1 ప్లస్ 100. దేర్ఫోర్ 100 బై 101. దేర్ఫోర్ 0.99 ohms ఈజ్ రైట్ ఆన్సర్. 0.99 ohms ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ చూడండి ఒకసారి. థర్డ్ది ఓకే రైట్. శ్రేణి సంధానం సిరీస్ కనెక్షన్ కనుక చూస్తే మనం యాడ్ చేయాలి. దేర్ఫోర్ R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 కాబట్టి సార్ 5 ప్లస్ 10 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 30 ohms. దేర్ఫోర్ ప్యారలల్ కనెక్షన్ సమాంతర సంధానం కనుక చేస్తే ఒకసారి చూస్తే దేర్ఫోర్ 1 బై R ఈజ్ ఈక్వల్ టు 1 బై R1 కదా సార్. 1 బై 5 ప్లస్ 1 బై 10 ప్లస్ 1 బై 15. ఓకేనా? 1 బై R ఈజ్ ఈక్వల్ టు కాసాగా ఏది అవుతుంది సార్? 30 అవుతుంది. 30 5 ఆరుల 30 6 ఒకట్లు 6 10 ముళ్ళ 30 3 ఒకట్లు 3 15 రెండుల 30 2 ఒకట్లు 2. ఓకేనా? 11 బై 30. దేర్ఫోర్ మనం తిప్పి కనుక రాస్తే R కావాలి. R బై 1 ఈజ్ ఈక్వల్ టు R 30 బై 11 సార్. 11 ఒకట్లు 11 11 రెండులు 22 8 11 ఏళ్ళు 77. 2.7 ohms is right answer. 2.7 ohms is right answer. నెక్స్ట్ నెంబర్ 4th కనుక చూస్తే వెరీ 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 ఇంపార్టెంట్. 4th కనుక మనం అబ్జర్వ్ చేస్తే రెండింటిని సిరీస్ కనెక్షన్ అట, ప్యారలల్ కనెక్షన్ అట. ఇప్పుడు చూడండి శ్రేణి సంధానం వాడే ఇచ్చిండు. R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు? ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు సార్? శ్రేణి సంధానం 9 ohms అని వాడే ఇచ్చాడు. R ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ టు 2 ohms అని ఇచ్చాడు. దీన్ని బట్టి మీరు ఏం ఆన్సర్ చేయాలి సార్ అంటే చూడండి R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ 9 అంట. ఓకేనా? మిగిలిన కనుక చేస్తే 2 రావాలి సార్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మనం చూడండి ఆప్షన్స్ ఎలాంటి ఆప్షన్స్ ఇచ్చాడో. ఆప్షన్స్ సార్ ఆప్షన్ A కామా B కామా C కామా D కనుక చూస్తే 5 ohms అండ్ 4 ohms అని ఒకటి, 2 ohms అండ్ 7 ohms అని ఒకటి, 3 ohms అండ్ 6 ohms అని ఒకటి, నెక్స్ట్ 8 ohms అండ్ 1 ohms అని ఒకటి. R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ 9 రావాలంట. చూడండి అన్నిట్లో సార్ 5 ప్లస్ 4 9, 2 ప్లస్ 7 9, 3 ప్లస్ 6 9, 8 ప్లస్ 1 9 అన్నీ ఓకే. కానీ ఇంత ఈజ్ ఈక్వల్ 2 రావాలి అన్నప్పుడు చూడండి సార్ సింపుల్ 5 ఇంటూ 4 5 4 20 బై 9 కొట్టుడు పోదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ దీంట్లో చూడండి 2 14 బై 9 కొట్టుడు పోదు రైట్ ఆన్సర్. చూడండి R1 ఇంటూ R2 3 ఇంటూ 6 3 6 18 బై 9 9 1 9 2 ఎస్ రైట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఒకసారి చూడండి R ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ 3 ఇంటూ 6 బై 3 ప్లస్ 9 ఎంత మనకు 2 రావాలి. దేర్ఫోర్ 6 ముళ్ళ 18 బై 9 9 1 9 9 2 18 ఎస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 రైట్ ఆన్సర్. 2 ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి రైట్ ఆన్సర్. కాబట్టి మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్వశ్చన్. కాబట్టి మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్వశ్చన్ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి ఆన్సర్ చేయాలి తప్ప ఇదంతా థియరీ ఆన్సర్గా చేయవద్దు.
కాబట్టి మనకి ఎంత రావాలి అంటే శ్రేణి సంధానం 9 రావాలి, అన్నిట్లో 9 9 9 వచ్చింది. మరి సమాంతర సంధానం మాత్రం 2 రావాలి. 2 రావాలంటే 5 × 4/9, 5 4 20/9 అంటే అసలు కొట్టుడే పోదు సార్. రెండవ చూడండి 7 2 14/9 పోనే పోదు. నెక్స్ట్ ఆరంభంలో 18/9, 9 1 9 రైట్ ఆన్సర్. లాస్ట్ చూడండి 8 1 8/9 అసలు కొట్టుడే పోదు. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లను దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూసుకోవాలి తప్ప ఏదో ఫార్మేషన్ ఉన్నది కదా అని చేసుకుంటూ వెళ్ళొద్దు. కాబట్టి నిరోధాల శ్రేణి సంధానం కనుక ఆన్సర్ చూస్తే R = R1 + R2 + R3 డాష్ 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 అయితే, నిరోధాల సమాంతర సంధానం చూస్తే R = R1 × R2/R1 + R2 అనేటువంటి ఫార్ములా ఆధారంగా నిరోధాల శ్రేణి సమాంతర సంధాలను మనం వర్గీకరించవచ్చు. కాబట్టి నిరోధాల శ్రేణి సంధానానికి సంబంధించినటువంటి ఆన్సర్ కనుక చూస్తే ఒకసారి నిరోధాలను ఒక వరుస క్రమంలో అమరిస్తే నిరోధాల శ్రేణి సంధానం అంటారు. నిరోధాల గుండా ఒకే కరెంటు ప్రవహిస్తే దాన్ని శ్రేణి సంధానం అంటాం. నిరోధాలను సరే ఇంకోటి వేరువేరు పొటెన్షియల్ ప్రవహిస్తే, ఒక నిరోధాల గుండా 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాల గుండా వేరువేరు పొటెన్షియల్ ప్రవహిస్తే దీన్ని శ్రేణి సంధానం అంటారు. శ్రేణి సంధానంలో వచ్చేటువంటి రెసిస్టెన్స్ పవర్ R = R1 + R2 + R3 డాష్ డాష్ డాష్. కాబట్టి సేమ్ సీక్వెన్స్ ఆర్డర్, సేమ్ కరెంట్ అండ్ డిఫరెంట్ పొటెన్షియల్ ఈజ్ ఏ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ కనెక్షన్. రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కనెక్షన్ కనుక చూస్తే ఒకే ఇంటర్సెక్షన్ ఆఫ్ పాయింట్, డిఫరెంట్ కరెంట్ అండ్ సేమ్ పొటెన్షియల్ చేస్తే దీన్ని రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కనెక్షన్. దేర్ఫోర్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కనెక్షన్ R = R1 × R2/R1 + R2 అనేటువంటి ఒక ఈక్వేషన్ ద్వారా మనం చేయవచ్చు. కాబట్టి నిరోధాల శ్రేణి సంధానం అండ్ నిరోధాల సమాంతర సంధానం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్గా చెప్పొచ్చు. కాబట్టి సార్ మైండ్లో గుర్తుపెట్టుకోండి, మనం చేసేది ఓన్లీ రెసిస్టెన్స్లో, మరి బ్యాటరీలో వేరే ఆన్సర్ ఉంటుంది, కెపాసిటర్లో ఆన్సర్ వేరే ఉంటుంది. కాబట్టి మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్వశ్చన్. మరి మనం చేసేది ఏంట, అందులో కూడా చూస్తే రెసిస్టెన్స్ ఇన్ సిరీసా, రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్, నాట్ బ్యాటరీస్ అండ్ కెపాసిటర్స్. కాబట్టి మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్వశ్చన్స్. ఓకేనా. నెక్స్ట్ ఇది కనుక దీన్ని పక్కకే చెప్పేస్తే మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడే డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ కెపాసిటర్, వెరీ 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 ఇంపార్టెంట్ సార్. కెపాసిటర్ను C అనేటువంటి వర్డ్తో చూపిస్తాం. తెలుగులో కూడా కెపాసిటరే. తనలో కొంత ఆవేశాన్ని నిల్వ ఉంచుకునేటువంటి ఏదైనా ఒక పరికరాన్ని ఓకేనా, పరికరాన్ని కెపాసిటర్ అని పిలుస్తాం. కాబట్టి మైండ్లో గుర్తుపెట్టుకోండి, తనలో కొంత ఛార్జ్ని స్టోర్ చేసుకునేటువంటి మెటీరియల్, తనలో కొంత ఛార్జ్ని స్టోర్ చేసుకునేటువంటి మెటీరియల్ని కెపాసిటర్ ఆర్ కెపాసిటెన్సీ అంటాం. దీన్ని C అనేటువంటి వర్డ్తో చూపిస్తాం. సార్ మనం కామన్గా ఎలక్ట్రానిక్ ట్యూబ్లైట్ కాకుండా మన ఇంట్లో పెట్టే కామన్ ట్యూబ్లైట్ కనుక చూస్తే ట్యూబ్లైట్ కింద చిన్న స్టార్టర్ ఉంటుంది. ఆ స్టార్టర్ కనుక పోయినప్పుడు ఆ ట్యూబ్లైట్ అనేది ఇలా కొట్టేసుకుంటా ఉంటుంది, వెలగదు. అప్పుడు ఏం చేస్తాం, మనం ఎక్కడైనా తీసుకెళ్ళి ఒక 10 రూపీస్ పెట్టి ఒక స్టార్టర్ కొనుక్కొచ్చుకుంటాం. దీన్నే కాయిల్ అంటాం, స్టార్టర్. ఆ స్టార్టర్నే కెపాసిటర్గా భావించాలి. ఆ కెపాసిటర్ని తీసుకెళ్ళి దాంట్లో పెట్టగానే తనలో కొంత ఆవేశం ఉంది, ఈ ఆవేశాన్ని ట్యూబ్లైట్ తీసుకొని ట్యూబ్లైట్ వెలగడం జరుగుతుంది. తనలో కొంత ఛార్జ్ని స్టోర్ చేసుకునేటువంటి మెటీరియలే కెపాసిటర్ అని పిలుస్తాం. తనలో కొంత ఆవేశాన్ని నిల్వ ఉంచుకునేటువంటి పదార్థాన్ని కెపాసిటర్ అంటాం. కెపాసిటర్కి ప్రమాణం డాష్, యూనిట్ ఆఫ్ కెపాసిటర్ ప్రమాణం కనుక చూస్తే ఫారెడ్ అనేటువంటి ప్రమాణాన్ని వాడతాం. కెపాసిటెన్సీ ఫారెడ్ అనేటువంటి ప్రమాణాన్ని వాడతాం. మరి కెపాసిటర్కి ఫార్ములాను గుర్తించండి. ఫార్ములాను కనుక గుర్తిస్తే మైండ్లో గుర్తుపెట్టుకోండి, C = Q/V అనేటువంటిది ఫార్ములా. C = Q/V అనేటువంటి ఫార్ములా. దేర్ఫోర్ Q మీన్స్ సమ్ ఛార్జ్ బై పొటెన్షియల్. మర్చిపోదు సార్, ఆవేశం బై, ఓకేనా, ఆవేశం బై పొటెన్షియల్. తనలో కొంత ఆవేశాన్ని నిల్వ ఉంచుకునేటువంటి మెటీరియల్నే మనం కెపాసిటెన్సీ ఆర్ కెపాసిటర్, ఛార్జ్ బై పొటెన్షియల్. మరి ఇక్కడ యూనిట్ని కనుక రాస్తే ఇంకో యూనిట్ కూడా రాయొచ్చు కదా సార్. యూనిట్ ఆఫ్ కెపాసిటెన్సీ ఛార్జ్, ఆవేశానికి ఎప్పుడైనా మనం ప్రమాణం కనుక చూస్తే కూలుమ్స్
కూలుమ్స్ అనేటువంటి ప్రమాణాన్ని యూజ్ చేస్తాం. పొటెన్షియల్కు ప్రమాణం వోల్ట్, కూలుమ్స్ ఫర్ వోల్ట్ ఆర్ ఫారెడ్. ఓకేనా, కూలుమ్స్ ఫర్ వోల్ట్ రాసిన కరెక్టే, ఫారెడ్ అనేటువంటి ప్రమాణాన్ని రాసిన కరెక్టే. తనలో కొంత ఆవేశాన్ని నిల్వ ఉంచుకునేటువంటి, కొంత ఛార్జ్ని స్టోర్ చేసుకునేటువంటి మెటీరియల్ని మనం కెపాసిటెన్సీ అంటాం. కెపాసిటెన్సీకి ఫార్ములా C=Q/Vగా తీసుకోవాలి. ఛార్జ్ బై పొటెన్షియల్, ఆవేశం బై పొటెన్షియల్గా చెప్తాం. యూనిట్ ఆఫ్ కెపాసిటెన్సీ కూలుమ్స్ ఫర్ వోల్ట్ రాసిన కరెక్టే, ఫారెడ్ అనేటువంటి ప్రమాణాన్ని రాసినా కూడా కరెక్టే. ఇక్కడ మరి కెపాసిటర్కి సంకేతం గీయండి, సింబల్ ఆఫ్ కెపాసిటెన్సీ. కాబట్టి సంకేతం సార్, సింబల్. ఓకేనా, సింబల్ ఆఫ్ కెపాసిటెన్సీ కనుక ఒకసారి చూస్తే రెండు సేమ్ లైన్స్ కనుక ఉన్నట్టయితే దీన్ని కెపాసిటెన్సీగా తీసుకుంటాం. దీన్ని సి అనే వర్డ్తో గీస్తాం. రెండు గీతలు సేమ్గా కనుక ఉన్నట్టయితే దీన్నే మనం కెపాసిటెన్సీ. ఒక గీత పైకి ఉండి ఒక గీత కింది కనుక ఉంటే దీన్ని బ్యాటరీగా తీసుకుంటాం. బ్యాటరీలో ఎప్పుడైనా పెద్ద గీత సాంప్రదాయక విద్యుత్ ప్రవాహ దిశను తెలియజేస్తుందిగా మనం గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి పెద్ద లైన్ అనేది కరెంటు ప్రవాహ దిశను తెలియజేస్తుంది. చిన్న గీత పొటెన్షియల్ వోల్ట్ని తెలియజేస్తుంది, పొటెన్షియల్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ రెండు సేమ్ లైన్స్ కనుక ఉన్నట్టయితే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్వశ్చన్ సింబల్ ఆఫ్ కెపాసిటర్. సార్ రెండు సేమ్ లైన్స్ కనుక ఉన్నట్టయితే దీన్ని కెపాసిటర్ అంటాం. ఈ కెపాసిటర్లను కూడా రెండు రకాలుగా అనుసంధానం చేస్తాం. ఒకటి శ్రేణి సంధానం, రెండవది సమాంతర సంధానం. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఒకటో శ్రేణి సంధానం, కెపాసిటర్లను రెండు రకాలుగా అనుసంధానం చేస్తాం. కాబట్టి ఇంతకుముందు మనం ఏం చేసినాం సార్, కెపాసిటర్స్ని టూ టైప్స్గా, అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది ఏంటిది, రెసిస్టెన్స్ని కూడా టూ టైప్గా కనెక్షన్ ఇచ్చినాం. అర్థమైందా, ఒకటి సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్. మరి కెపాసిటర్లను కూడా రెండు రకాలుగా కనెక్షన్ ఇవ్వచ్చు నిజ జీవితంలో. తనలో కొంత ఆవేశాన్ని నిల్వ ఉంచుకునేటువంటి ఏదైనా ఒక మెటీరియల్ని కెపాసిటర్ అని పిలుస్తాం. వీటిని రెండు రకాలుగా చెప్తాం. ఒకటి సిరీస్ కనెక్షన్ శ్రేణి సంధానంగా, రెండవది సమాంతర సంధానం అనేటువంటి సంధానంగా చెప్పచ్చు. సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్గా రెండు రకాలుగా కనెక్షన్ ఇస్తాం, సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్. మరి సిరీస్ కనెక్షన్ ఇస్తే సేమ్. ఓకేనా, రెండు లేదా అంతకన్నా ఎక్కువ కెపాసిటర్లను ఏం చేయాలి, ఫస్ట్ వరుస క్రమంలో అమర్చాలి. వరుస క్రమంలో అమర్స్తే కెపాసిటర్ ఇన్ సిరీస్ కనెక్షన్ అంటాం. ఒక సీక్వెన్స్ ఆర్డర్గా సెట్ చేస్తాయి. ఎలా ఒక్కసారి చూడండి సార్. సరే, ఇక్కడ ఒక కెపాసిటర్, ఓకేనా, ఇక్కడ ఒక కెపాసిటర్. ఈ రెండు కెపాసిటర్లను మనం తీసుకున్నాం సార్. ఈ రెండు కెపాసిటర్లను తీసుకొని మనం ఏం చేస్తున్నాం, రెండు లేదా అంతకన్నా ఎక్కువ కెపాసిటర్లను ఏం చేస్తున్నాం, ఒక వరుస క్రమంలో అమర్చినాం సార్. వరుస క్రమంలో అమర్చి దీన్ని తీసుకుపోయి ఏం చేస్తున్నాం, ఒక బ్యాటరీకి ఇస్తున్నాం. ఒక పెద్ద బ్యాటరీకి ఇచ్చినప్పుడు ఇది చూడండి, ఇది సిరీస్ ఇన్ కెపాసిటర్స్ ఇన్ సిరీస్ కనెక్షన్, బ్యాటరీ బి ప్లస్ మైనస్. ఓకేనా సార్, దీనిది C1, దీనిది C2. C1 C2లు ఉండేటువంటి రెండు కెపాసిటర్లను ఒక సీక్వెన్స్ ఆర్డర్గా సెట్ చేసినాం. మీ ఇష్టం మూడైనా తీసుకోండి. చేసినప్పుడు సార్ దీంట్లోకి వెళ్ళి వచ్చేటువంటి పొటెన్షియల్ను దీన్ని V1 అనుకుంటున్నా, దీన్ని V2 అనుకుంటున్నా. ఇవి రెండు మొత్తం టోటల్గా చూస్తున్నాం కాబట్టి వీటి యొక్క ఆవేశం Q అనుకుంటున్నాం. ఓకేనా, దేర్ఫోర్ కెపాసిటెన్సీ యొక్క ఫార్ములా పరంగా సార్ ఏంటిది, C=Q/V అనేటువంటి ఆప్షన్. C=Q/V సార్. ఓకేనా, దేర్ఫోర్ కనుక చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇదే ఫార్ములాతో కనుక మరి V రావాలి అంటే ఏంటి అన్నాడు, Q/C అనేటువంటి ఫార్ములా అని రావాలి. ఓకేనా, దేర్ఫోర్ మొత్తం పొటెన్షియల్ రావాలంటే V=V1 + V2. ఈ సర్క్యూట్లో మొత్తం పొటెన్షియల్ రావాలంటే V=V1 + V2 కనుక రాస్తే V ఏం రాయాలి, Q/C అంటే ఇది ఏంటిది, V1 ఓకేనా, V Q/C సార్. దేర్ఫోర్ V1 ఏమవుతుంది, Q/C1 అవుతుంది. ఎందుకంటే రెండింటి యొక్క ఛార్జ్ సేమే ఉంటుంది. దేర్ఫోర్ V2 ఏమవుతుంది, Q/C2 అవుతుంది సార్. దేర్ఫోర్ కనుక రాస్తే V=V1 + V2 అనేటువంటి ఫార్ములా కాబట్టి సార్ V Q/C Q/C1 + Q/C2. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్. క్యూను కనుక మనం కామన్ తీస్తే, ఛార్జ్ని కనుక కామన్ తీస్తే
సార్ 1/C1 ప్లస్ 1/C2 క్యూ క్యాన్సిల్ కాబట్టి దేర్ఫోర్ 1/C ఈజ్ ఈక్వల్ 1/C1 ప్లస్ 1/C2 అనేటువంటి ఫార్ములాగా చెప్పాలి. దీన్ని మొత్తం కనుక మనం రాస్తే దేర్ఫోర్ మొత్తం రాస్తే C ఈజ్ ఈక్వల్ C1 ఇంటూ C2 బై C1